రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో తారకరామ తీర్థసాగరం బ్యారేజీను సందర్శించారు. ఈ పర్యటనలో రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి, లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిరావు, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగారాజు, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పాల్గొని బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ 90% పనులు పూర్తయిన బ్యారేజీని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. బ్యారేజీ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం పట్టణానికి భోగాపురం ఎయిర్పోర్టుకు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని మంత్రి పేర్కొన్నారు. మరి ఇంకా డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది 60% వరకు పూర్తయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 40% మన డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే టన్నెల్ ఏదైతే మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 80% టన్నెల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు సంబంధించి మెయిన్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే 2.7 టీఎంసీ 2.7 టీఎంసీల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులను అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా 40% వరకు కూడా ఎర్త్ బండ్ వరకు కూడా ఈ రిజర్వాయర్ కి ఉందని చెప్పడం జరిగింది. ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే R&R ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర ఇంకా 175 కోట్ల రూపాయలు R&R మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎర్త్ బండ్ వరకు కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర మరి 20,000 ఎకరాలు పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. అంచేత వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాన్ని ఏదైతే తెలియజెప్పారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు. ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఎప్పుడు మనం రుణం తీర్చుకునేలాగా పనిచేయాలి. ఒక 2 రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు, పనితీరు అన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా ఎస్టిమేషన్ చేయమన్నాం. దగ్గర ఇంకా 807 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. అది ఈ సంవత్సరానికి. ఇంకా మళ్ళీ 2-3 సంవత్సరాలు లేట్ అవుతే మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే అట్లానే గత 15-20 సంవత్సరాల నుంచి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. మొత్తం ఆర్థికంగా మొత్తం విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలన. అందులో మా ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అటువంటి ప్రజలకి రుణం తీర్చగలనేటువంటి అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది. కాబట్టి